ఎన్టీపీసీ ఒప్పందంతో భారం ఇది కరెంటు ఇవాళ కరెంటు వస్తుంది పోతుంది ఈ 2-3 నెలల నుంచి కరెంటు మీదనే కొందరు కావాలని లైన్లు కట్ చేస్తున్న ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు కష్టాలు వచ్చినాయని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సరిగ్గా ఈ చర్చ జరుగుతున్న సందర్భంలోనే 2000 మెగావాట్ల ప్లాంటు దీనికి సంబంధించింది ఈ కరెంటు మాకు వద్దు అని ప్రభుత్వం ఉన్నది. అరే కరెంటు వద్దు అనేది ఎందుకు? కరెంటు లేక ఇబ్బంది అవుతున్నది, పైగా థర్మల్తో బొగ్గుతో తయారయ్యే కరెంటు తీసుకోవచ్చు కదా అంటే చిన్న మెలిక దీంట్లో ఉన్నది. ఈ విద్యుత్ ఉత్పత్తి కొనుగోళ్లపై కొత్త విధానం తయారీకి కసరత్తు, ఇక పాతది వద్దు అనుకుంటున్నది. మరి కరెంట్ ఇస్తామంటే మన దగ్గరనే తయారు చేస్తామంటే ఎందుకు వద్దు అంటున్నారు అంటే దీంట్లో ఉన్న మెలిక ఏమిటంటే ఇది మొత్తము 4000 మెగావాట్లకు సంబంధించింది థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఇది ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విభజన చట్టంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసమై 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఏం చేసి మొదటి దశలో 1600 మెగావాట్ల దానికి పూర్తయింది. దాని ధర పర్ యూనిట్ వచ్చేసి ₹5.90. అయితే రెండో దశ దాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు పోయిన ప్రభుత్వం దాని గురించి అంతగా పట్టించుకోలేదు కాబట్టి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎత్తుకుంటే కనుక ఆ రెండో దశ పూర్తి కావడానికి 8-9 ఏళ్ళు అవుతుంది. అప్పుడు యూనిట్ ధర 9 కావ 8 కావ 9 10 కావచ్చు. ప్రజలపై డిస్కమ్ల పైన విపరీతమైన భారం పడుతుంది. ఆ భారాన్ని డిస్కమ్లు భరించలేవు కాబట్టి ఇది మాకు వద్దు అన్నారు. మరి వద్దంటే ఏం చేస్తారు? గాలి ద్వారా సహజ శిలాజాల ద్వారా జల విద్యుత్తు వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటామని ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని తయారు చేసుకున్నది. ఈశాన్య రాష్ట్రాలలో ఒక విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ తెచ్చుకోవాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇట్లా వీటికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకే పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటారు. పీపీఏలను అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఎవరితో? ఈ థర్మల్ విద్యుత్తు కొనుగోలుతోని. దీంతో చేయడం వలన ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి దాన్ని మేము తీసుకునేది లేదు, మా వల్ల కాదు అని కేంద్రం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కరెంటు బయట నుంచి తీసుకోవడానికి బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుందో డిమాండ్ బట్టి ఇవాళ ₹5 ఉన్నది, ₹6 ఉన్నది. ఇది ఈ రెండో దశ పూర్తి అయినాటికి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పూర్తి అయినాటికి అది యూనిట్ ధర పెరుగుతుంది. ఆ పెరిగితే భారం అయితే అంత భారాన్ని భరించలేమని ప్రభుత్వం అన్నట్లు చెప్తుంది. అందుకోసమని ఇక్కడ అన్నారు భవిష్యత్తులో ఖరీదైన థర్మల్ విద్యుత్ కొనుగోలు జోలికి వెళ్లకుండా సౌర జల విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ తెలంగాణ కోసం తలపెట్టిన కొత్త 2400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల ప్లాంటు నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల ప్లాంటును తెలంగాణ కోసం ఎన్టీపీసీ నిర్మించాల్సి ఉంది. ఇందులో 1600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపడతామని పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు చేసుకోవాలని ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖలు రాసింది. ఆ ప్లాంట్ పూర్తయ్యేందుకు మరో 5 ఏళ్ళు పడుతుంది. అందులో 85% విద్యుత్తును రాష్ట్రానికి కేంద్రం ఇవ్వజూపుతోంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్కు ₹5.90. ఎన్టీపీసీ పాత ప్లాంట్ నుంచి కరెంటు లభిస్తోంది, కానీ కొత్త ప్లాంట్ పూర్తయ్యేసరికి యూనిట్ ధర 7 నుంచి 9 చేరుతుంది అని అంచనా ఉంది. అందువల్ల ఇది డిస్కమ్ల పైన భారం పడుతుంది, కొనేది లేదు, మా వల్ల కాదు అన్నారు. అంతేకాదు దామరచర్ల దగ్గర ఏర్పాటు చేస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, అందులో చాలా గందరగోళాలు ఉన్నాయని, అది పూర్తి కావడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది అనేది ఈ ఎన్టీపీసీ ఒప్పందం. ఎందుకంటే ఇది కరెంటు కనబడదు, అది అనుభవిస్తే తెలుస్తుంది. కరెంటు ఎంత సౌలభ్యంగా ఉంటే ఆ రాష్ట్రము ఆ దేశం అంతా అభివృద్ధి చెందినట్లు. ఈ కరెంటు విషయంలోనే ముందు చూపు ఉండాలి. కరెంటు నిర్వహణ కత్తి మీద సాము లాంటిది. కరెంటు ఉంటే వెలుగు, చీకట్లను పోగొట్టి వెలుగు కదా. ఇది వెలుగు అనేది ఆర్థికంగానే కాదు సకల రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రధానమైంది కరెంటు. ఈ కరెంటు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను తక్కువ ఖర్చుతో ఎక్కువ కరెంటు వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నట్లు ఈ వార్తా కథనం చెప్తున్నది.